అందరికీ నమస్కారం. ఇంతకుముందు తరగతిలో 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం నుండి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు, రెండవ పాఠం బతుకు గంప, మూడవ పాఠం శతక మాధుర్యం పాఠ్యాంశాలు పూర్తి అర్థ వివరణతో భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు, ప్రశ్న జవాబులతో చెప్పుకున్నాము కదా. ఈరోజు తరగతిలో 4వ పాఠం ఉపన్యాస కళ చెప్పుకుందాం. ఉపన్యాస కళ పాఠాన్ని రచించిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. మన పాఠ్యపుస్తకంలో చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశం ఇచ్చాడు కదా. దానిలో ఒక పేరా ఇచ్చాడు, చూడండి. మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాస్. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడటం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడు అవుతాడు. పత్రికా వార్త నుండి దీనిని సేకరించడం జరిగింది. పై పేరాలో చివర చూడండి, కరతలామలకం అని ఉంది కదా. కరతలామలకం అనేది ఒక జాతీయం. కరతలామలకం అంటే అరచేతిలో ఉసిరికాయ అని అర్థం. కరతలం అంటే అరచేయి, ఆమలకం అంటే ఉసిరికాయ. అరచేతిలో ఉండే ఉసిరికాయ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత వివరంగా తెలిసిన విషయం అని అర్థం. ఆ తరువాత చివరిలో మాటకారి అందరికీ ఆప్తుడు అవుతాడు అని ఉంది కదా. ఆప్తుడు అంటే ఆపదలో ఆదుకునేవాడినే ఆప్తుడు అని అంటారు. కింద ప్రశ్నలు ఇచ్చారు చూడండి. 1వ ప్రశ్న, మాట మహిమ ఎటువంటిది? జవాబు, మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. 2వ ప్రశ్న, ఆచితూచి మాట్లాడటం అంటే ఏమిటి? జవాబు, ఆచితూచి మాట్లాడటం అంటే జాగ్రత్తగా మాట్లాడటం. మాట్లాడేటప్పుడు మృదు మధురంగా మాట్లాడాలి. కఠిన మాటలు లేకుండా చక్కగా మాట్లాడాలి. 3వ ప్రశ్న, చక్కగా మాట్లాడటం వల్ల కలిగే లాభాలు ఏమిటి? జవాబు, చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇప్పుడు పాఠం ఉద్దేశం చూడండి. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో
మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. రచయిత్రి పరిచయం చూడండి. వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్ల్ బక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. రచయిత్రి పరిచయం. పరీక్షల్లో రాసే విధానము టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి విధంగా రాయొచ్చు. లేదంటే రచయిత్రి పేరు వాసిరెడ్డి సీతాదేవి, కాలం జననం 15/12/1933, మరణం 13/4/2007. రచనలు 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేయడం జరిగింది. విశేషాంశాలు లేదా ఇతర అంశాలు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్ల్ బక్ అని పిలుస్తారు. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. ఇప్పుడు ప్రక్రియ వ్యాసం చూడండి. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. మన ఉద్దేశంలో సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవటం అవసరమని ఇచ్చారు కదా. సభాకంపం అంటే సభలో మాట్లాడడానికి భయపడడం. ఇప్పుడు పాఠ్యాంశంలోకి వద్దాం. నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. ఆ తరువాత అందులోనూ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పదాలకు అర్థాలు, విషయాలు చెప్పుకుందాం. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నాడు. నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే అన్నాడు. వాక్కు అంటే మాట, వాక్కు అంటే మాట, శబ్దం అంటే ధ్వని, శబ్దం అంటే ధ్వని. తర్వాత పేర చూడండి. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఆ వాక్యే మానవుణ్ణి ఇతర ప్రాణుల నుండి వేరుచేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనిషి అయి రాతి యుగం నుంచి ఈనాటి అణుయుగంలోకి ప్రవేశించాడు.
వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ. ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఇందులో కొన్ని పదాలకు అర్థాలు చెప్పుకుందాం. సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని అని ఉంది కదా. మహోత్కృష్టం అంటే మహా ప్లస్ ఉత్కృష్టము గుణసంధి. ఉత్కృష్టము అంటే శ్రేష్టము లేదా మేలు చేయు. ఉత్కృష్టము అంటే శ్రేష్టము లేదా మేలు చేయు అంటే సృష్టిలో మేలు చేయు స్థానాన్ని ప్రసాదించింది అని అర్థం. అదే వాక్యంలో చూడండి, ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనిషి అంటే సాధారణ మనిషి. మనీషి అంటే బుద్ధిమంతుడైన విద్వాంసుడు. రాతియుగం అంటే పురాతన కాలం, ఓల్డ్ స్టోనేజ్ అని అంటారు. అణుయుగం అంటే అణుబాంబులు తయారు చేసినటువంటి యుగము. ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారని ఉంది కదా. వక్త అంటే మాట్లాడేవాడు, అంటే చక్కగా మాట్లాడేవాడినే వక్త అని అంటారు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? వక్తృత్వ అంటే సభలో బాగా మాట్లాడడం. ప్రావీణ్యత అంటే నేర్పరితనము. ప్రావీణ్యత అంటే నేర్పరితనము. ఆ తరువాత పేరా చూడండి, ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ ప్రసిద్ధులు కొందరు ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడటానికి ఇబ్బంది పడినవారే. ప్రేక్షకుల అపహాస్యానికి గురి అయిన వాళ్ళే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చెయ్యని వారు 1-2 ప్రయత్నాలలో మనసు బాధ చెంది ఆ ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారనే భావించాలి. ఆ నిజం చెప్పనా, ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురి అయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరికి అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, గొప్ప వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. దీనిలో కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు చెప్పుకుందాం. ఏ రంగంలోనైనా జగత్ ప్రసిద్ధులు కొందరు ఉంటారు అని ఉంది కదా. జగత్ ప్రసిద్ధులు అంటే ప్రపంచంలో శ్రేష్ఠులు. జగత్ ప్రసిద్ధులు అంటే ప్రపంచంలో శ్రేష్ఠులు. అమోఘం అని ఉంది కదా. అమోఘం అంటే గొప్పది లేదా సఫలమైనది. కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు అని ఉంది కదా. వాళ్ళ గురించి చూడండి. అబ్రహాం లింకన్ అనేక ఒడిదుడుకులకు ఎదురొడ్డి అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన 1861, 1865లో అమెరికా అధ్యక్షుడిగా గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరు పొందాడు. రూజ్వెల్ట్ అనే ఆయన అమెరికా 32వ
అధ్యక్షుడు. చర్చిల్ ఈయన బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు. అలాగే 1940, 45, 1951, 55లో ఇంగ్లాండును పరిపాలించాడు. వేదిక అంటే గిన్నె, అరుగు అనే అర్థాలు ఉన్నాయి. వేదిక అంటే ఏదైనా సభ జరిగినప్పుడు అందరికీ కనిపించే విధంగా కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశాన్ని వేదిక అని అంటారు. ఎవరు చూడండి, ఆ వాక్కును నేను సానబట్టాను అని ఉంది కదా. సానబట్టాను అంటే పదును పెట్టుట, సానబెట్టుట అంటే పదును పెట్టుట. ఆ తరువాత పేరా చూడండి, చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి, మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతివారు గొప్ప వక్త కావడానికి కృషి చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా గొప్ప వక్త అయి ఉండాలి. పేరాలో వాగ్విధానం అని ఉంది కదా. వాగ్విధానం అంటే మాట్లాడే విధానం. వాగ్విధానం విడదీస్తే వాక్కు ప్లస్ విధానం జస్త్వ సంధి. తరువాత చూడండి, అనుకరణ. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం, అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం ప్రారంభం అవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలే నకిలీయే గదా. మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు. సభాకంపం. సభలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికివాళ్ళ కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదికను ఎక్కినప్పుడు సభాకంపానికి గురి అయిన వాళ్ళే. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికివాళ్ళ కాదని వాళ్ళు జీవితంలో సాధించిన విజయాలే చెప్తాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయం. పై పేరాలో ఆటం అంటే కుతూహలం, నైపుణ్యం అంటే అర్థం నేర్పరితనము. నైపుణ్యము అంటే అర్థం నేర్పరితనము. అనుకరణ అంటే అనుసరించుట. అనుకరణ అంటే అనుసరించుట. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ వీళ్ళ గురించి ముందే చెప్పుకోవడం జరిగింది కదా. ఇక్కడ బాక్స్లో ఆలోచించండి, చెప్పండి అనే అంశంలో ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చూడండి. మనిషికి మనీషికి తేడా ఏమిటి? జవాబు, మనిషి అంటే సాధారణ మానవుడు, మనీషి అంటే బుద్ధిమంతుడైన విద్వాంసుడు, విశిష్ట జ్ఞానం కలవాడు అనగా స్థితప్రజ్ఞత కలవాడు, లేమినందు కుంగకుండా కలిమినందు పొంగకుండా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. అతనిని మనీషి
అంటారు. రెండవ ప్రశ్న, వాక్కును సానపెట్టడం అంటే ఏమిటి? జవాబు, వాక్కును సానపెట్టడం అంటే ఒకటికి రెండుసార్లు మాట్లాడదలసిన మాటలను వల్లెవేయడం. జనం ముందు మాట్లాడే మాటలను ఇంపుగా సొంపుగా ఉండే విధంగా ముందుగానే తయారు చేసుకొని వాటిని పదే పదే వల్లెవేయుటను సానపెట్టడం అంటారు. మూడవ ప్రశ్న, చర్చిల్కు గొప్ప వక్తగా గుర్తింపు ఎలా వచ్చింది? చర్చిల్కు గొప్ప వక్తగా గుర్తింపు ఎలా వచ్చింది? జవాబు, చర్చిల్ జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురి అయ్యాడు. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్త కావాలనుకున్నాడు. చాలా శ్రమించాడు. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును చర్చిల్ సానబట్టాడు. చివరికి అనుకున్నది సాధించాడు. ఈనాడు గొప్ప వక్తగా అతనికి గుర్తింపు వచ్చింది. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.